లెక్క సమం చేసే అవకాశం ఖచ్చితంగా పునేరిపట్నంకు రాబోతుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ పట్నా పైరట్స్ ఖచ్చితంగా గెలవాల్స్తే పైవాల్ అయ్యే ఛాన్స్ ఉంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. Match number 2, Shubham Shinde versus Pankaj Moite. All the best to both the teams. ఈ వార్లో సిరణ మీరు చెప్పండి, ఒకే ఒక ముక్కలో ఎవరిది పై చేయి కాబోతుంది ముందుగానే చెప్పాలా? పట్నా పైరట్స్ అన్డౌటెడ్లీ. ఎందుకంటే దడదడలాడించే దేవాంగ్ దళాలు ఒకవైపు ఉన్నప్పుడు ఆపాలంటే చాలా చాలా కష్టం. యాస్ వస్తూ రాగానే వేట మొదలుపెట్టాడు. తన ఫుట్ వర్క్, తన కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉందో చూడొచ్చు ఇక్కడ. ఒకవేళ దేవాంగ్ని అనబోతున్నాను అలా జరిగింది. దేవాంగ్ని వీళ్ళు కట్టడి చేయగలిగితే అండ్ అయాన్ని కట్టడి చేయగలిగితే వాట్ నెక్స్ట్? అయ్యా వాళ్ళ ఫామ్ అనేది సెకండ్ 10 minutesలో రాబోతుంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ 10 minutesలో ఇంజన్ వేడెక్కడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి నువ్వు తొందరపడదు. ఏమండి వీళ్ళ రైడింగ్ కూడా అక్కడ చూడండి, ఇద్దరు కోచ్లు నరేందర్ రేడు అండ్ అశోక్ షిండే. ఆ కళ్ళల్లో చూడండి ఆ కసి కనిపిస్తుంది, ఎందుకంటే ఇద్దరు కూడా ప్లే ఆఫ్ బరిలో ఉన్నారు. వీళ్ళ 11 నుంచి 20 మధ్యలో అండ్ ఇక్కడ వండర్ఫుల్ ట్యాకిల్ పట్నా పైరట్స్. ఈ మొదటి ట్యాకిల్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. బట్ ఇక్కడ మాత్రం బ్రిలియంట్ హ్యాంకిల్ జరిగింది అంకిత్ జాగ్లా నుంచి. ఇక్కడ నువ్వా నేనట్టుగా సాగుతోంది డిఫెన్స్ పర్ఫార్మెన్స్. బట్ శశి హుస్సేన్ బుల్ట్ కూడా రేసులో ఎప్పుడు కూడా స్టార్ట్ అనేది బ్రిలియంట్గా ఉండదు, బట్ ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా జరుగుతుంది. బట్ అదే జరగబోతుంది అనిపిస్తుంది ఇక్కడ పట్నా పైరట్స్ నుంచి. ఈయన మాత్రం ఖచ్చితంగా పట్నా పైరట్స్ వైపే తన గురంతా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అలాగే మన రాధికారెడ్డి గారిని కూడా అడుగుంటే బాగుండేది, ఎవరు గెలుస్తారో. అటువైపు నుంచి ఆవిడ మాత్రం ఖచ్చితంగా పూణే గెలుస్తుందని చెప్పి ఇలా అంటున్నారు అనమాట. మరి చూద్దాం. అండ్ అయాన్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం వాట్ అ సపోర్టింగ్ రైడర్. బ్రిలియంట్ సోలో బ్లాక్ అది సంకేత్ సావంత్ నుంచి. అందరూ కలిసికట్టుగా కుమ్మేశారు ఆ డిఫెన్స్ లో, ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. క్లియర్ కాన్ఫిడెన్స్ అయితే కనబడుతోంది. ఇనిషియల్ మొమెంటం అయితే పునేరిపల్టన్ డిఫెన్స్ కొంచెం బ్యాలెన్స్ కోల్పోయాడు, బట్ అందరూ కలిసికట్టుగా పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ప్లే ఆఫ్స్ రేస్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పునేరిపల్టన్. అందరూ కూడా శనివారం వాడ నుంచి మొత్తం వచ్చి స్టేడియంలో ఫీల్ అయ్యని కనబడుతోంది. యాస్ పట్నా పైరట్స్ దేవాంగ్ దళాల్ ఇక్కడ టాల్ ప్లేయర్. ఇక్కడ చూడొచ్చు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, అన్స్టాపబుల్. అక్కడ గత 5 మ్యాచెస్లో ప్రతి సోలో బ్లాక్ అయినప్పటికీ కూడా సపోర్ట్ బ్రిలియంట్ గా వచ్చింది. అద్భుతమైన కాంబినేషన్ ట్యాకిల్. ఇనిషియల్ మొమెంటం మాత్రం అవుట్ స్టాండింగ్ గా ఉంది. పునేరిపల్టన్ మోహిత్ గయాత్ అండ్ చాలా సేపు బాక్ లైన్ కి ప్యారలల్ గా తను ఫుట్ వర్క్ చేయడం జరిగింది అండ్ పట్టుబడ్డాడు ఇక్కడ. ఈ సీజన్ లో ప్రతి రైడర్ నుంచి ఒక డైవింగ్ హ్యాండ్ టచ్ స్కిల్ అయితే చూస్తా ఉన్నాము. ఓ క్లియర్ ఎస్కేప్, డుబ్కీ ద్వారా ఎస్కేప్ కాబడ్డాడు. మల్టీ పాయింటా లేదంటే ఓన్లీ 1 పాయింట్ మాత్రమే సాధించాడు. అమన్ కొంచెం తొందరపడ్డాడు. ఇంకోసారి చూద్దాం. అండ్ ఫ్రంటల్ బ్లాక్ కోసం ప్రయత్నం అండ్ డుబ్కీ. పర్దీప్ నర్వాల్ విల్ బి వెరీ హ్యాపీ అది చూసిన తర్వాత. అబ్బా డుబ్కీ స్కిల్ అదరగొట్టాడు. అండ్ ఇప్పటి వరకు కేవలం ఒకే పాయింట్ సాధించాడు. అండ్ ఇక్కడ చూద్దాం. ఎస్ టో టచ్, షార్ప్ టో టచ్ అనే చెప్పొచ్చు. విత్ ఇన్ నో టైంలో జరిగింది అది. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు ఎస్కేప్ అవడానికి. మరి చూద్దాం, ఇద్దరున్నారు. అండ్ ఇక్కడ కిక్ ఎగ్జిక్యూషన్ అవుట్ ఆఫ్ బౌన్స్ వెళ్ళిపోయాడు. అక్కడ కిక్ తర్వాత జరిగిందా లేదా పక్కన పెట్టేస్తే ఏంటి బాస్ ఆ కట్అవుట్. ఆ కిక్ ఎగ్జిక్యూషన్ జరిగే లోపల బయటికి వెళ్ళిపోయాడా లేదా జరిగిన తర్వాత? క్లియర్ గా డిఫెన్సర్ కి ఎంత క్లోజ్ గా వెళ్ళి ఆ కిక్ జరిగిందో ఏమాత్రం ట్యాకిల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు అభినేష్ నటరాజన్. మరి చూద్దాం, ఇక్కడైతే బోనస్ సాధించినట్టే కనిపిస్తుంది. బోనస్ వదిలేశారు, మరి ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ ట్యాకిల్ అవుతాడా లేదా చూడాలి. ఇక్కడ అభినేష్ నటరాజన్. అండ్ ఎందుకు బాసు, ఎందుకు? ఏ ప్లేయర్ ను కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. డిఫెన్సర్ అని కామ్ గా ఉన్నాడు, బట్ ఫుట్ వర్క్ చాలా బ్రిలియంట్ గా ఉంది. మల్టీ రెడ్ పాయింట్స్. అది బ్యాక్ కిక్ జరిగిన తర్వాత క్లియర్ టచ్ జరిగింది అక్కడ లెఫ్ట్ కార్నర్ అంకిత్ జాగ్లాన్ పైన.
అయాన్ చాలా క్యాలిక్యులేటివ్గా క్లెవర్గా మూవ్ చేయడం జరుగుతుంది. క్లియర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్స్, ఇది హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం జరిగిస్తుంది. బట్ సంకేత్ సావంత్ సోలో, సంకేత్ డాష్ చేయని చెప్తున్నాడు. క్లియర్ ఎస్కేప్. మరి ఒక్కసారి సంకేత్ డాష్ కోసం ప్రయత్నం జరిగింది. క్లియర్ ఎస్కేపింగ్ రూట్. రైడర్ సేఫ్ 1 point. మళ్ళీ అదే జెరాక్స్ కాపీ లాగా అదే జరుగుతుంది. మళ్ళీ అభినేష్ మిగిలాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు అయాన్ తన చూపు మాత్రం లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ పునేరి పల్టన్ కి బోనస్ అయితే వదిలేసింది పట్నా పైరట్స్. ఇప్పుడు ఈ డిఫెండర్ ని టాకిల్ చేశాడు. రైట్ కవర్ లో ఉన్నటువంటి డిఫెండర్ స్విఫ్ట్ గా టై హోల్డ్ చేశాడు. అండ్ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్ తో పట్నా పైరట్స్. దీంతో మరి స్కోర్స్ ఒక్కటే ఒక ఐ థింక్ స్కోర్స్ లెవెల్ అవుతాయా? లెట్స్ సీ. 16 and 17 1 point లీడ్ లో పునేరి పల్టన్. బెస్ట్ ఫేజ్ ఇక్కడ కనబడుతోంది. 21st మినిట్ నుంచి 30th మినిట్ వరకు 85% స్ట్రైక్ రేట్ ఉంది. మల్టీ రేట్ పాయింట్స్ అగైన్. వేట మొదలు పెట్టాడు మోహిత్ గోయత్ తో పాటు రైడర్ సేఫ్ అభినేష్ నటరాజన్ బెంచ్ పైన వెళ్లాల్సిందే. పట్నా పైరేట్స్ కన్సిక్యూటివ్ గా మల్టీ పాయింట్ రేడ్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. అక్కడ అవ్వలేదు. బట్ ఇన్ ప్లేయర్ ఎప్పుడైతే యాంకిల్ హోల్డ్ చేశాడు డైవ్ చేస్తూ, అభినేష్ నటరాజన్ స్విఫ్ట్ గా సపోర్ట్కి వచ్చినా కూడా తను ఫార్వర్డ్ ఫాలో అయ్యాడు కాబట్టి మిడ్ లైన్ ఈజీగా రీచ్ అయిపోయాడు. ఆకాష్ షిండే ఈరోజు చూస్తే 4 రేడ్లు చేస్తే 6 రేడ్ పాయింట్లు. అండ్ టాప్ రైడర్ ని మరొకసారి టాకిల్ చేసింది ఇక్కడ పట్నా పైరట్స్. సెకండ్ హాఫ్ లో మాత్రం కేవలం ఒకే ఒక పాయింట్ లభించింది పునేరి పల్టన్ కి. రైట్ కవర్ ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే సంకేత్ సావంత్ లెఫ్ట్ కవర్ పొజిషన్ లో ఆడతాడు జనరల్ గా. ఇక్కడ అమన్ పైన అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే తను బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ చేస్తాడు. మరి ఒకసారి ఎస్కేప్ అయ్యాడు. మల్టీ రేడ్ పాయింట్. ఈసారి మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు పట్నా పైరేట్స్. ఎస్, మరొక ఆల్ అవుట్ పాయింట్. 2 టచ్ పాయింట్స్, 2 ఫర్ ది ఆల్ అవుట్. టోటల్ గా 4 పాయింట్లు వచ్చేసాయి పట్నా పైరట్స్ కి. 15th సూపర్ 10 ఆఫ్ ది సీజన్ ఇక్కడ దేవాంగ్ ని. అండ్ దేవాంగ్ ని మరొకసారి టాకిల్ చేసింది. ఈ రోజు 5th టైం టాకిల్ చేసింది పునేరి పల్టన్. కానీ ఎన్నిసార్లు టాకిల్ చేసినా కూడా అంతే డబుల్ ది ఫోర్స్ తో వస్తున్నాడు రేడింగ్ కి. సాలిడ్ చైన్ హోల్డ్ అది. దాదాసాహెబ్ పూజారి నుంచి అంత పెద్ద టాల్ రైడర్ని మిడ్ లైన్ దగ్గర ట్యాకిల్ చేయడం అంటే చాలా గట్స్ ఉండాలి. కొంచెం అటాకింగ్ గేమ్ ఆడాలి. ఇది డూ ఆర్ డై రైడ్. ఎందుకంటే బోనస్ చేసే ఛాన్స్ లేదు. డీప్గా వెళ్తే అంకిత్ బ్రిలియంట్ రౌండ్ కిక్ అది. విత్ ఇన్ నో టైంలో కిక్ జరిగినప్పుడల్లా ఆ సక్సెస్ అనేది ప్రతి రైడర్ కూడా వచ్చింది ఈ సీజన్లో. పునేరి పల్టన్ సూపర్ స్కిల్ అది. ఆకాష్ షిండే దీపక్ పైన పర్ఫెక్ట్ యాంటిసిపేషన్, అది రీచ్ ఏ విధంగా లభిస్తుంది. ఇక్కడ ఫెయిల్డ్ ట్యాకిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి పునేరి పల్టన్వి. అంటే అవతలి సైడ్ దేవాంక్ అండ్ అయాన్ ఉన్నారు కాబట్టి అట్లాంటి డిసెప్టివ్ మూవ్స్ చేస్తున్నారు. డిఫెన్స్ ని టీజ్ చేస్తున్నారు. తమ పైకి వచ్చేట్టుగా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అండ్ ఇక మరొకసారి చక్కటి టాకిల్ పాయింట్ లభించింది పట్నా పైరట్స్ కి. పట్నా పైరేట్స్. అండ్ ఇంత టైట్ సిచ్యుయేషన్ లో ఒక ఎంటీ రేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మరొకసారి పునేరి పల్టన్స్ డిఫెన్స్ చాలా అడ్వాన్స్ ట్యాకిల్ చేసినప్పటికీ కూడా ఫాలో త్రూ చాలా బాగుండింది. దాంతో మరొకసారి కమ్బ్యాక్ విండో ఓపెన్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ త్యాగరాజ్ యువరాజన్ సబ్స్టిట్యూట్ ద్వారా తీసుకోవడం జరిగింది లెఫ్ట్ కార్నర్లో. ప్రతిసారి కూడా తను వచ్చినప్పుడు మిస్టేక్ జరిగింది. బట్ ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలి పంకజ్ మోయితే. బ్రిలియంట్ డబుల్ థై హోల్డ్ అది ఆకాష్ షిండే నుంచి. రైడర్ అవుట్ 1 point పట్నా పైరేట్స్. ఎస్, మరి 4th టాకిల్ పాయింట్ చూడాలి ఇక్కడ. ఆకాష్ శుభం షిండే మరొకసారి డైవ్ టాకిల్ చేశాడు. తర్వాత క్విక్ సపోర్ట్ లెఫ్ట్ కార్నర్ నుండి. ఇది 4th టాకిల్ పాయింట్. అది కూడా 100% టాకిల్ స్ట్రైక్ రేట్ తో మరొకసారి ఎంత చక్కటి టీమ్ ఎఫర్ట్ కనిపిస్తున్నారో చూడొచ్చు టీం. మరి ఒకసారి డబుల్ థై హోల్డ్ దేవాంగ్ గుర్దీప్ నుంచి జరిగింది అది. రైడర్ అవుట్ 1 point. గుర్దీప్ కి కూడా ఇది 2nd టాకిల్ పాయింట్ తనకి. 1 versus 5 స్ట్రైక్ రేట్ ఉన్నప్పుడు ఇక్కడ అయాన్ యొక్క ఫామ్ బ్రిలియంట్ గా ఉంటుంది. మరి ఒక ఎస్కేపింగ్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్ అక్కడ. జంప్ ఓవర్ ద చైన్ ఎంత బ్రిలియంట్ గా చేయడం జరిగిందో. రిఫ్లెక్సెస్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. అద్భుతమైన ఫామ్ లో కనబడుతున్నాడు. ఐ థింక్ ఈజ్ వెరీ నియర్ టు సూపర్ 10 అనే చెప్పొచ్చు. లయన్ లీప్ జంప్ ద్వారా ఎస్కేప్ కాబడ్డాడు. 9th రేడ్ పాయింట్ అక్కడ అయాన్ కి. ఇక్కడ 8 point డెఫిసిట్ ఉంది. అట్లీస్ట్ ఇంకొక 2 పాయింట్లు తీసుకురాగలగాలి. బాక్ లైన్ దగ్గర డిఫెన్స్ ఆడుతున్నారు పట్నా పైరట్స్.
బోనస్ పాయింట్ టచ్ పాయింట్ కావాలి అండ్ ఒక 2 మల్టీ పాయింటర్ రైడ్ ఇక్కడ. Raider save 2 points. Puneri Paltan. Number 9 and 25 out. ఇక్కడ మల్టీ రేడ్ పాయింట్స్. ఇక్కడ లెస్ దాన్ 7 పాయింట్స్ కంటే తక్కువ ఓడితే పునేరి పట్టణ ఒక పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క పాయింట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పునేరి పట్టణకి ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే. సిమిలర్ స్కిల్ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ట్యాకిల్ అయిపోతాడు, ఎందుకంటే 2 సార్లు సిమిలర్ స్కిల్ అండ్ మరొకసారి ఇది హై 5 ట్యాకిల్ పాయింట్స్ శుభం షిండేకి. 5 ట్యాకిల్ అటెంప్ట్లు, 5 ట్యాకిల్ పాయింట్స్, 100% ట్యాకిల్ స్ట్రైక్ రేట్ రైట్ కార్నర్ లో శుభం షిండే. ఫస్ట్ కంప్లీట్ గా మొమెంటం ని బ్రేక్ చేశాడు, తర్వాత తనే వెళ్ళాడు తన ట్యాకిల్ ని సేవ్ చేసుకోవడానికి. బాక్స్ లైన్ క్రాస్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి పునేరి పల్టన్, అదే చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి పంపించేశారు, ఒక పాయింట్ ఇచ్చి పంపించేస్తున్నారు కాబట్టి పునేరి పల్టన్ ఓడినా కూడా ఒక పాయింట్ అయితే వస్తుంది లీడర్ బోర్డులో. వెరిన్ పట్నా పైరేట్స్ 3rd పొజిషన్ కి మూవ్ అవుతుంది ఈ విక్టరీ ద్వారా. చక్కగా టచ్ చేసి పాయింట్ సాధించాడు. Puneri Paltan. Number 2 out. గివ్ అప్ చేసి అంటే ఇచ్చేసారు పాయింట్ పట్నా పైరేట్స్. ఖచ్చితంగా ఒక్క పాయింట్ ఇచ్చి పంపించాలి, లేదంటే ట్యాకిల్ చేయాలి. ఇది లాస్ట్ రేడ్ అండ్ దేవాగ్ని మరొకసారి ఈ రోజు 6th టైం టాకిల్ చేసింది పునేరి పల్టన్. Raider out. 1 point. అండ్ పట్నా Puneri పైరేట్స్ Paltan. ఈ గెలుపుతో మరి లీడర్ బోర్డ్ లో 3rd పొజిషన్ కి మూవ్ అవుతుంది. రాధిక రైట్ కార్నర్ డిఫెండర్ మెచ్చుకోవాలి, ఎందుకంటే చూడడానికి షార్ట్ గా ఉన్నప్పుడు కూడా తన గట్స్ ఏ రకంగా ఉందో మెచ్చుకోవాలి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తను. సో కబడ్డీ ఓనమాలు తను కబడ్డీ రావుస్ అకాడమీ నుంచి కొల్లాపూర్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఖేలో ఇండియాలో కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. బట్ కంగ్రాచులేషన్స్ టు పట్నా పైరేట్స్ టీమ్ ఇక్కడ.